దివాళీ. దీపావళి అనగానే మన కళ్ళ ముందు మెరిసేవి దీపాల వెలుగు, ఆనందం, బోలెడన్ని స్వీట్లు, ఇంట్లో చేసే పిండి వంటలు. అయితే ఇవే విషయాలు మన ఆరోగ్యంపై, ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయిపై ప్రభావం చూపొచ్చు. అలా అని దీపావళి రోజున మిఠాయిలు తినకూడదా అంటే అస్సలు కాదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇంట్లోనే ఆరోగ్యకరమైన పిండి వంటలను చేసుకొని పరిమితంగా తినొచ్చు. అయితే ఈ రోజు వీడియోలో పండుగల సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను తెలుసుకుందాం. అలాగే వీడియో చివరిలో ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన, సులభంగా వండుకోగలిగే స్వీట్ గురించి తెలుసుకుందాం. మొదటి చిట్కా, మార్కెట్లో తీసుకొచ్చే పదార్థాలను పరిమితం చేయండి. దీపావళికి దుకాణాల నుండి తెచ్చిన చక్కెర కలిపిన డ్రై ఫ్రూట్స్ మరియు తీపి పానీయాలను తక్కువ పరిమాణంలో తీసుకోండి. ఈ పదార్థాలలో చక్కెర మరియు కొవ్వు ఎక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర వేగంగా పెరగవచ్చు. సెకండ్ వన్, కొద్దిగా తరచుగా తినండి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి 2 నుండి 3 సార్లు కడుపు నిండా భోజనం చేసే బదులు రోజుకు 5 నుండి 6 సార్లు కొద్దిగా తినండి. దీనివల్ల చక్కెర శోషణ నియంత్రణలో ఉంటుంది. థర్డ్ వన్, ఫైబర్ మరియు ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోండి. భోజనం మరియు అల్పాహారంలో పప్పులు, చిక్కుళ్ళు, మొలకెత్తిన ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ మరియు గింజలు చేర్చండి. ఈ పదార్థాలు ఫైబర్ మరియు ప్రోటీన్తో సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర శోషణ నెమ్మదిగా జరుగుతుంది. నెక్స్ట్ వన్, శుద్ధి చేసిన ధాన్యాన్ని నివారించండి. భోజనంలో రోటీ మరియు పూరి తయారు చేసేటప్పుడు మైదా లేదా రీఫైన్డ్ పిండికి బదులుగా సజ్జలు, జొన్నలు లేదా సంపూర్ణ గోధుమ పిండి వంటి తక్కువ పాలిష్ చేసిన ధాన్యాన్ని ఉపయోగించండి. నెక్స్ట్ వన్, వేయించడం మానుకోండి. అనారోగ్యకరమైన కొవ్వును తగ్గించడానికి వంటకాలను నూనెలో వేయించడానికి బదులుగా వాటిని రోస్ట్ చేయండి, గ్రిల్ చేయండి లేదా బేక్ చేసే పద్ధతిని ఎంచుకోండి. నెక్స్ట్ వన్, సహజ తీపి పదార్థాలను ఉపయోగించండి. చిక్కీ లాంటి వంటకాలలో చక్కెర బదులు బెల్లం, ఖర్జూరం లేదా తేనెను ఉపయోగించండి. అయితే ఈ ప్రత్యామ్నాయాలను కూడా పరిమితంగానే తినాలి. చక్కెర మరియు నూనె నాణ్యతను నియంత్రించడానికి తక్కువ చక్కెర ఉన్న పెసరపప్పు హల్వా లేదా మకానా కీర్ వంటి పదార్థాలను ఇంట్లోనే తయారు చేసుకోండి. అయితే ఇప్పుడు సంపూర్ణ పోషకాలు కలిగిన రుచికరమైన మకానా కీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకు కావలసినవి 1 కప్పు మకానా, 2 కప్పుల పాలు, 2 టీ స్పూన్ల బెల్లం, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 కప్పు తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా, 1 టీ స్పూన్ నెయ్యి, 1 కప్పు ఎండి కొబ్బరి, చిటికెడు కుంకుమ పువ్వు. తయారీ విధానం: ఒక పాన్లో కొద్దిగా నెయ్యి వేడి చేసి అందులో మకానాను 2 నిమిషాలు చిన్న మంటపై వేయించాలి. మకానా లేత బంగారు రంగులోకి రాగానే గ్యాస్ పై నుండి దించేయండి. వేయించిన మకానాను 2 భాగాలు చేయండి. మొదటి సగభాగాన్ని మిక్సీలో బరకగా రుబ్బుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో తరిగిన బాదం మరియు ఎండు కొబ్బరి ముక్కలను తేలికగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో పాలు పోయండి. అందులో బెల్లం మరియు యాలకుల పొడి వేయండి. కొన్ని నిమిషాల పాటు బాగా కలిపి ఆ తర్వాత రుబ్బిన మకానాను వేసి కలపండి. కీర్ చిక్కబడటం ప్రారంభించినప్పుడు మిగిలిన 2వ సగం మకానా వేసి బాగా కలపండి. ఆ తర్వాత గ్యాస్ ఆపేయండి. కీర్ చల్లబడిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చివరగా కుంకుమ పువ్వు లేదా తరిగిన బాదంతో అలంకరించి వేడిగా లేదా చల్లగా వడ్డించండి. మరి ఈ దీపావళికి ఆరోగ్యకరమైన రెసిపీని తప్పకుండా ప్రయత్నించండి. మీకు ఇది ఎలా అనిపించిందో మాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.